హైదరాబాద్ నుంచి రాజేష్ రాస్తున్నారు. భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ రోజున ఎవరిని ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ పండుగైనా ఆరాధించవలసింది పరమాత్మనే. చెప్పున్నాం కదా, పండుగ అంటే ఉత్సవం అని. పెద్ద పండుగ, పెద్ద యజ్ఞం. ఉత్సవం అంటే యజ్ఞం. భగవంతుణ్ణి ఆరాధిస్తే మామూలు పండుగ, భక్తులను ఆరాధిస్తే పెద్ద పండుగ. ఓహో, అందుకే దీని ఉత్సవం అన్నాం. భగవంతుణ్ణి ఆరాధించి భగవంతునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టి మనం తినటం. మనమే తింటే అన్నం అవుతుంది, 10 మందికి పెట్టి తింటే ప్రసాదం అవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే మనమే తింటే సాదం అవుతుంది, 10 మందికి పెడితే ప్రసాదం అవుతుంది. అదే ఉత్సవానికి అర్థం. కాబట్టి ఏ పండుగైనా భగవంతుణ్ణి ఆరాధించండి. మీకు నచ్చిన దేవుడు ఫలానా ఏం లేదు, నారాయణుణ్ణే పూజించాలి, కృష్ణుణ్ణే పూజించాలి, రాముణ్ణే పూజించాలి, నియమం ఏమొద్దు. మీ మనస్సు ఏ మూర్తి మీద ఆసక్తి కలిగి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, ఇష్టం ఉంటుందో, ఏ రూపాన్ని చూచి మీ మనస్సు ఉప్పొంగుతుందో, ఏ రూపానికి పరవశం పొందుతుందో, ఏ నామాన్ని మీరు ఆనందంగా పలకగలుగుతారో ఆయనే మీ దేవత. ఎందుకంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు నమస్కారం ఎవరు చేసినా ముట్టేది ఆయనకే కదా. నదులు ఎన్ని కొండల నుంచి, ఎన్ని కాలువల నుంచి, ఎన్ని ఊళ్ళల నుంచి, ఈ అడవుల నుంచి పారినా చివరికి చేరేది సముద్రానికి. నదీనా సాగరో గతి. ఎలా నదులన్నీ సముద్రాల్లో కలుస్తాయో సకల దేవతల నమస్కారం పరమాత్మనే చేరుతుంది. అందుకు ఫలానా వాడినే పూజించండి అని ఏ శాస్త్రం చెప్పదు. మీ మనస్సు ఎవరిని కోరితే వారినే పూజించండి. ఇలా పూజించుకుంటూ పోయిన తర్వాత ఎవరిని పూజిస్తే మనకు మోక్షం లభిస్తుందో అర్థమవుతుంది. అప్పుడు ఓహో, మనకి సంసారం ఈ బాధలు ఎందుకు, మనకు కావాల్సింది మోక్షం కదా, మోక్షాన్ని ఇచ్చేవాడిని సేవిద్దాం అని మనం అప్పుడు స్వామిని సేవిద్దాం. మనం చెప్పుకుంటాం ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కదా. ఆరోగ్యం కావాలంటే సూర్యభగవానుడు ఇవ్వాలి. శ్రియమిచ్చేత్ హుతాశనాత్. సంపద కావాలంటే అగ్నిహోత్రుడు ఇవ్వాలి. జ్ఞానంతో శంకరాదిచ్చేది. జ్ఞానం కావాలంటే శంకరుణ్ణి పూజించాలి. మోక్షం ఇచ్చేది జనార్దనాన్ని. మోక్షం కావాలంటే పరమాత్మను నారాయణుని అడగాలి. మీకు ఏది కావాలో దాన్ని అడగండి. కావలసినవన్నీ అడిగి ఆయన ఇచ్చి ఇలా ఎన్నిసార్లు అడగాలి, ఆయన ఎన్నిసార్లు ఇవ్వాలి. ఇవాళ ఇస్తాడు, రేపు అయిపోతాయి. అయ్యా 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఇచ్చాడు, తెల్లారికి అయిపోయాయి. పుత్రులు ఇవ్వండి, వచ్చారు, అన్న అడిగిపోయారు. భార్య ఇవ్వండి, వచ్చింది, తెల్లారే పంచాయతీ. అన్నీ ఉండేవా? ఇలా క్షణజనం పోయేవి మాకెందుకు, ఎప్పుడూ ఉండేదాన్ని బాబయ్యా. అది మోక్షం. ఈ జ్ఞానం చివరికి కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా భీష్మ ఏకాదశి జ్ఞానప్రద ఏకాదశి అని పేరు దానికి. జ్ఞానాన్ని ఇచ్చే ఏకాదశి. తక్కినవి కావాలని ప్రశ్న కాదు. ఎందుకంటే మోక్ష జ్ఞానానికి, మోక్ష ధర్మానికి, సకల ధర్మాలకు మూలం భీష్ముడు. మనకు ధర్మరాజుకు రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, మోక్ష ధర్మాలు మొత్తం బోధించిన మహానుభావుడు భీష్ముడు. 2 పర్వాలు, శాంతి పర్వ, అనుశాసన పర్వ. ఇంచుమించు 26,000 శ్లోకాలు. భారతంలో 4వ భాగం ఆ 2 పర్వలే. కాబట్టి జ్ఞానానికి ప్రతీక, జ్ఞాన నిధి అనుతున్న మహానుభావుని అలాంటి స్వామి అవతారం చాలించిన రోజుగా మనం చెప్పుకుంటున్న మరి రోజు అసలు జ్ఞానాన్ని పెంచేది కావాలి కదా. భగవద్గీత చదువుకోండి హాయిగా. న్యాయంగా ప్రతి ఏకాదశి నాడు భగవద్గీతను సంపూర్ణంగా పారాయణం చేస్తే వాడు మళ్ళీ పుట్టడు అని శాస్త్రం. పునర్జన్మ నవిద్యతే అంటే మోక్షం పొందుతాడు. ప్రతి ఏకాదశి వీలు లేకున్నా భీష్మ ఏకాదశి, శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి
కనీసం ఈ 4 ఏకాదశులైనా మనం గీతను పరిపూర్ణంగా పారాయణం చేసి కృష్ణ పరమాత్మను ఆరాధన చేసి భగవద్భక్తులను పూజిస్తే ఉత్తమ జ్ఞానం కలుగుతుంది, ఉత్తమ లోకాలు పొందుతాం, పాపాలు తొలగిపోతాయి, ముఖ్యంగా ఉత్తమ బుద్ధి కలుగుతుంది. అందుకు గీతను ఆరాధించండి, కృష్ణుణ్ణి ఆరాధించండి, మీకు నచ్చిన దైవాన్ని ఆరాధించండి, పెద్దలను పూజించండి, పాపాన్ని తొలగించుకోండి, పుణ్యాన్ని పొందండి. మరో